సిఐఈటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం నది కాపాడబడింది. శ్రియ ఒక చిన్న గ్రామంలో ఉండేది. గ్రామం మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. దాని ఒడ్డున ఆమె తరచుగా స్నేహితులతో ఆడుకుంటూ మరియు చేపలు పట్టుకుంటూ గడిపేది. ఒక రోజున నది ఒడ్డున ఆడుకుంటున్న శ్రియ నదిలో ఒక వింతను చూసింది. నాన్నా, నదిలో ఇదేంటి? ఏదో తేలుతోంది. ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను నదిలోకి వదులుతున్నారమ్మా. ఎలాంటి వ్యర్థాలు? ఉపయోగించని మిగిలిపోయిన పదార్థాలను ఫ్యాక్టరీలు నదిలోకి వదిలివేస్తున్నాయమ్మా. దీంతో నది నీరు మురికిగా మారడమే కాకుండా నదిలో నివసించే చేపలు, ఇతర జంతువులు బతకడం కష్టతరంగా మారుతోంది. ఈ నీటిని తాగడం వల్ల ప్రజలు కూడా అనారోగ్యానికి గురవుతారు. అయితే మనం తమ వ్యర్థాలను నదిలో వేయొద్దని ఫ్యాక్టరీ యాజమాన్యాలను కోరదాం. వాళ్ళు మన మాట ఎందుకు వింటారమ్మా? కానీ నాన్న, ఈ విధంగా జరగడం వల్ల మన నది మరింత మురికిగా అయిపోతుంది. మన నదిని నేను కాపాడుతాను నాన్న. నది జలాలు మురికి కాకుండా కాపాడుకోవాలి, లేకుంటే చేపలన్నీ చనిపోతాయి. మనందరం రోగాల పాలవుతాం నాన్న. కానీ మనం ఏం చేయగలం? గ్రామంలోని ప్రజలందరితో మాట్లాడి వారి సహాయం తీసుకోవచ్చు. అవును, అందరితో మాట్లాడదాం పదా. ఎవరదే? నేను శ్రీయని. నది నీరు చాలా మురికిగా మారిపోతోంది. అయితే ఈ విషయంలో నేనేం చేయగలను? ఒక్కసారి మా మాట వినండి. మేం చెప్పిన మాట ఎవరూ వినలేదు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? నది మురికిగా మారడం నేను చూడలేను. తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను. గుర్తొచ్చింది. ఉత్తరాలు రాయడం వల్ల మార్పు వస్తుందని అక్క చెప్పింది. ముఖ్యమంత్రి గారికి గ్రామంలోని ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలతో నది నీరు కలుషితమవుతోంది. మేమందరం నది జలాలపైనే ఆధారపడ్డాము. ఈ కలుషిత నీటి వల్ల మా గ్రామం మొత్తం ఇబ్బందులు పడుతోంది. మా నదిని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు. ఈ లేఖ తప్పకుండా మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను. నిదానంగా గ్రామంలోని చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. నాకు జలుబు జ్వరానికి మందు ఇవ్వండన్నా. అరే రచన, ఇంట్లో ఎవరికి అనారోగ్యం? నమస్కారం బాబాయ్. నమస్కారం అమ్మా. రిషబ్కి ఒంట్లో బాలేదు. ఏదైనా తినకూడనిది తిన్నాడా? లేదు బాబాయ్. మరి డాక్టర్ చెప్పాడు కలుషిత నీరు తాగటం వల్లే ఇదంతా జరిగిందని. అవునా? గత కొద్ది రోజులుగా ఈ కలుషిత నీరు తాగి గ్రామంలోని చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. శ్రీయ సలహాను మనం ముందుగానే పాటించాల్సింది. ఇప్పటికీ ఇంకా ఆలస్యం కాలేదు. కలుషిత నీటి జలాలు తాగి గ్రామమంతా రోగాల బారిన పడుతోంది. నదిని రక్షించడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మాకు అర్థమైంది. అవునా? ఇప్పుడు మేం కూడా నీకు సపోర్ట్ చేస్తాం శ్రియా. సరే, అందరం కలిసి సంతకాల ప్రచారాన్ని ప్రారంభిద్దాం. నదిని కాపాడండి. ప్రెసిడెంట్ బాబాయ్, దీన్ని తీసుకొని మన నదిని రక్షించడంలో మాకు సహాయం చేయండి. తీసుకురామా, తీసుకురా. నిబంధనలు పాటించనందుకు ఫ్యాక్టరీకి జరిమానా విధిస్తున్నాం. అలాగే నదిలోని చెత్తను శుభ్రం చేసేందుకు యంత్రాలను అమర్చేందుకు అనుమతులు ఇస్తున్నాం. ఆర్డర్ అందిన వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రామంలో మురికి నీటిని శుభ్రం చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసింది. వెంటనే నదిలో ప్రవహించే చెత్తను కూడా శుభ్రం చేశారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను సక్రమంగా పారవేస్తామని, నదీ జలాలు కలుషితం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నాన్న చూడండి, నది శుభ్రంగా మారింది. నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను శ్రియా. నువ్వు మన నదిని కాపాడావు. ఇప్పటి వరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం నది కాపాడబడింది. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ.
ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.